సో అందరికి నమస్కారం అండి. ఈ రోజు మనం టీజీటీ బయాలజికల్ సైన్స్ లో పేపర్ 3 బయాలజికల్ సైన్స్ లో ఈ పేపర్ 3 లో ఉన్నటువంటి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ నుంచి ఏ విధంగా వచ్చాయి అనేటువంటి విషయాన్ని మన గత వీడియోలో మాట్లాడాము. మళ్ళొకసారి నేను రివైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఈ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనేటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆ ప్రీవియస్ పేపర్ ఆప్షన్ ఉంటుంది. మీరు క్లిక్ చేస్తే మనకి ఈ టీజీటీ బయాలజికల్ సైన్స్ పేపర్ 3 అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ మీ దగ్గర పెట్టుకోండి. ఆ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ని మాక్సిమం మీకు ఇంటర్మీడియట్ బుక్స్ దగ్గర పెట్టుకుని మీరు ఒకసారి చూడండి. సో బిట్ అనేది 8th, 9th, 10th క్లాస్ బయాలజీ నుంచి ఇచ్చాడా, ఇంటర్మీడియట్ నుంచి ఇచ్చాడా, మరి ఒకవేళ బిట్ అనేది ఇంటర్మీడియట్ నుంచి వచ్చి ఉంటే అది ఎంత డెప్త్ లో అడిగాడు అనేటువంటి విషయాలు మనకి ఖచ్చితంగా తెలుస్తాయి. మనం ఏ కాంపిటేటివ్ వరల్డ్ లో ఉన్నా కూడా మనకి ఏ ఎగ్జామ్ రాస్తున్నా కూడా దాని ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను గత వీడియోలో కొన్ని క్వశ్చన్స్ చెప్పాను. మీరు కూడా ఒకసారి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని ఈ క్వశ్చన్స్ అన్ని దాంట్లో చూసుకోండి. అది 8th, 9th, 10th లో ఉందా, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉందా అనేటువంటి అంశాలు మీకు తెలుస్తాయి. కాబట్టి మిగిలిన క్వశ్చన్స్ మీరు ఒకసారి చూసుకోండి. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకోండి. ఈ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఒకసారి చూసుకోండి ఏ ఏరియాలో ఎంత ఇచ్చాడనేది మీకు తెలుస్తుంది. ఓకే, సో తర్వాత మనకి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనకి ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ప్రస్తుతానికి మన ఛానల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ వీడియోస్ కొన్ని ఉన్నాయి. తర్వాత మెథడాలజీ వీడియోస్ అనేవి 1, 2, 3 యూనిట్స్ అనేవి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. తర్వాత మనకి కోర్స్ పర్చేజ్ చేయాలనుకుంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కార్తిక్ బయో అకాడమీ అనేటువంటి యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో ముందు ఈ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బయాలజీ మెథడాలజీ క్లాసెస్ మీరు వింటే మనకి ఒక అవగాహన వస్తుంది. ఓకే, తర్వాత మనకి ఇక నుంచి ఈ ఛానల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి కంటెంట్ మెథడాలజీ వీడియోస్ వస్తుంటాయి. అదే విధంగా టీజీటీ బయాలజికల్ సైన్స్, పీజీటీ బయాలజికల్ సైన్స్ వారికి మెథడాలజీ, అదే విధంగా మన కంటెంట్ అంటే పేపర్ 3, పేపర్ 2 కొన్ని వీడియోస్ కూడా వస్తుంటాయి. అంటే ఈ ఛానల్లో మనకి ఈ గురుకుల టీజీటీ, పీజీటీకి వీడియోస్ ఎలా వస్తుంటాయి అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకుంటాము, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో క్లాసులు అన్ని కూడా చాలా కష్ట సాధ్యంతో కూడుకున్న పని కాబట్టి మనం లెసన్ వైజ్ గా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి, మరి నేను కూడా పీజీటీ బయాలజికల్ సైన్స్ ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి మరి నేను ఎలా చదివాను, నేను ఏ ఏరియాలో చదివాను, నాకు బిట్ ఎలా వచ్చింది అనేటువంటి కోణంలో మీకు వీడియోస్ అందించడానికి నా 100% ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక్కడ టీజీటీ బయాలజికల్ సైన్స్ కంటెంట్ అయినా పీజీటీ బయాలజికల్ సైన్స్ కంటెంట్ అయినా ఒకటే. సో మాక్సిమం ప్యూర్ ఇంగ్లీష్ లో చెప్తే కొంతమంది అర్థం కాదు కాబట్టి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం రెండు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ క్లాస్ అనేది ఒకసారి మీరు చూడండి, అర్థమైతేనే ఛానల్ ని ఫాలో కావండి. అర్థం కాకపోతే వేరే ఛానల్ చూసుకోండి. అదే విధంగా మీరు ఓన్ ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. మీరు ఏదైనా కోచింగ్ సెంటర్ లో జాయిన్ కావచ్చు. అది మీ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఛానల్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే ఖచ్చితంగా అది మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పేసి నా నమ్మకం. కాబట్టి నా ఛానల్లో మీరు వీడియో చూడండి, మీ ఓన్ ప్రిపరేషన్ కొనసాగించండి. మీరు కోచింగ్ వెళ్తారా లేదా మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము. మరి ఈ వీడియోలో మనం యాక్చువల్ గా ఈ టీజీటీ బయాలజికల్ సైన్స్ లో మనకి యూనిట్ 1 ఉంది, బయాలజీ ఇన్ ఇంపార్టెన్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. అంటే హ్యూమన్ వెల్ఫేర్ లో బయాలజీ ఏ విధంగా యూజ్ అవుతుంది, అండ్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అంటే జీవశాస్త్రం యొక్క శాఖలు ఏంటి, అండ్ బయాలజిస్ట్ జీవశాస్త్రవేత్తలు ఎంతమంది ఉన్నారు, తర్వాత మన రిప్యూటెడ్ బయాలజికల్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో ఉన్నటువంటి మంచి బయాలజికల్ ఇన్స్టిట్యూట్ ఏంటి అనేటువంటి తో మనకి ఫస్ట్ యూనిట్ అనేది ఉంది. సో దీంట్లో మనకి ఈ క్లాస్ లో ఏం చేద్దామంటే సో పేపర్ 3 బయాలజికల్ సైన్స్ టీజీటీ ఆర్ పీజీటీ బయాలజికల్ సైన్స్ యూనిట్ 1 ఈజ్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. So this biology, how to
ఇన్వాల్వింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవ శాస్త్రంలో బయాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, there are so many branches are there in botany and zoology. So this branch is very important in exam point of view. Every exam TGT PGT exam compulsory on branches 2 questions are arised. Understand? Branches అనేవి చాలా important. At the same time biological institute. So many institutes are located in India, especially Telangana and AP and New Delhi, Lucknow, Cuttack, whatever it may be. So many institutes are there. So this is the institute very important in exam point of view. Biological institute given question model is matching. అంటే మనకి ఈ బయాలజికల్ సైన్స్ అంటే ఇన్స్టిట్యూట్ అనేది మనకి మ్యాచింగ్ అనేటువంటి ఆ టైప్ లో క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి యూనిట్ 1 బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, హౌ టు బయాలజీ ఇన్వాల్వ్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, హౌ టు గివ్ వాల్యుబుల్ ప్రొడక్ట్స్ టు ద హ్యూమన్ బీయింగ్స్. At the same time branches of biological science and biology institute in India. Okay, first one we discussed about starting lesson. This is the first video for TGT biological science and PGT biological science. So here in this lesson, in this unit, I will take first branches. So this is the very simple topic. Then after tell biological institute. So finally I tell బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. సో ముందు బ్రాంచెస్ చెప్తాను, తర్వాత బయాలజికల్ ఇన్స్టిట్యూట్ చెప్తాను, తర్వాత మనకి బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ చెప్తాను. సో క్లాసెస్ అనేవి మనకి క్లాస్ లాగా రావు, ఓన్లీ టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. మరి క్లాసులు అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటాము, అది యూనిట్ వైజ్ గా వస్తాము. ఎట్ ద సేమ్ టైం టు గివ్ ఏ ఓన్లీ మెయిన్ పాయింట్ ఆఫ్ ద సర్టెన్ ఏరియాస్. అండర్స్టాండ్? సో ఫస్ట్ వన్ హియర్ branches of biology. So branches of biology. So generally biology means the study of the living organism. You know, అంటే బయాలజీ అంటే ఏంటి? జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం బయాలజీ అని చెప్తాము, జీవశాస్త్రం అని చెప్తాము. So these biology again can be divided into 2 branches. One is botany, second one is zoology. ఒకటి botany, రెండు zoology. So in this lesson we focused only on zoology branches, not botany branches. So in this video we will discuss about only branches of zoology. అంటే జువాలజీ లో ఉన్నటువంటి బ్రాంచెస్ మాత్రం మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. సో టీజీటీ పీజీటీ బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్స్ అనేవి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నా కూడా మనం తెలుగు మీడియంలో చదివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు. ఎందుకంటే తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటారు కాబట్టి వాళ్ళు మీరు ఇంగ్లీష్ మీడియం చదివి అర్థం చేసుకుంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి మాక్సిమం మీరు తెలుగు మీడియంలో బాగా డెప్త్ గా ప్రిపేర్ అవ్వండి. ఆటోమేటికల్ గా 1 or 2 ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ చూస్తే మనకి ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో దిస్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ వన్ లామార్క్ కాయిన్ ద టర్మ్ బయాలజీ. సో ద టర్మ్ బయాలజీ కాయిన్ బై లామార్క్. సో దిస్ ద అంటే జీన్ లామార్క్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఈ యొక్క బయాలజీ జీవశాస్త్రం అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే లామార్క్. ఓకే, సో ఫస్ట్ వన్ ఇన్ జువాలజీ సమ్ సబ్ బ్రాంచెస్ ఆర్ ప్రెజెంట్. ఇన్ జువాలజీ సబ్ బ్రాంచెస్ ఆర్ ప్రెజెంట్. సో ఫస్ట్ వన్ ఈజ్ టాక్సానమీ. సో వాట్ ఈస్ మెంట్ బై టాక్సానమీ? సో టాక్సానమీ అంటే ఏంటంటే హియర్ టాక్సానమీ ఇట్ ఈస్ ద థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, నామన్క్లేచర్, classification of the organism. Okay, taxonomy, it is the theory and practice of identification, nomenclature and classification of the organism. అంటే టాక్సానమీ అంటే ఏంటంటే వర్గీకరణ శాస్త్రం అని చెప్తాము. అంటే ఏదైనా ఒక జంతువుని ఐడెంటిఫికేషన్ చేస్తాము, దెన్ ఆఫ్టర్ గివెన్ నామెన్క్లేచర్ అంటే దానికి ప్రత్యేకమైనటువంటి పేరు ఇస్తాము. ఎట్ ద సేమ్ టైం క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం దానికి వర్గీకరణ చేస్తాము. దట్ ఈస్ ద టాక్సానమీ. సో దీస్ టాక్సానమీ టర్మ్ కాయిన్డ్ బై one scientist there, APD Kandol. APD Kandol to coin the term taxonomy. Okay, here taxis means arrangement. అంటే taxis అంటే అమరిక అని అర్థం. నోమస్ అంటే రూల్. అంటే ఈ యొక్క జంతువుల యొక్క అమరిక ఎలా ఉంటుందంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ బేస్డ్ ఆధారంగా మన జంతువుల్ని వర్గీకరణ చేస్తాం లేదా క్లాసిఫికేషన్ చేస్తాం. సో దిస్ ఇస్ ద టాక్సానమీ. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు టాక్సానమీ అంటే మనకి
ఐడెంటిఫికేషన్, నామినిక్లేచర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఆర్గానిజం, విచ్ బ్రాంచ్ డీల్స్ అని చెప్తారు కాబట్టి దట్ ఈస్ టాక్సానమీ. సో టాక్సానమీ term coined by APD Kandor. Okay, that is the first branch, sub branch in zoology, that is taxonomy. So second one is morphology. So second one is morphology. Morphos means form. Form ante maniki form ante actually ga రూపం అని చెప్తాము. సో మార్ఫాలజీ అంటే స్వరూప శాస్త్రం, అంటే యానిమల్ ఎలా ఉంది, ప్లాంట్ ఎలా ఉంది మనం బయట నుంచి చూస్తాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ మార్ఫాలజీ. దట్ ఈస్ కాల్డ్ మార్ఫాలజీ. So morphology means morphos means form. That means form ante enti రూపం అని అర్థం. So what is morphology means the study of form, size, shape, color and structure of the organism. అంటే ఏంటంటే మార్ఫాలజీ అంటే ఏదైనా ఒక ఆర్గానిజం యొక్క రూపం ఎలా ఉంది, దాని సైజ్ ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంది, దాని కలర్ ఎలా ఉంది, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది అని చదివితే దట్ ఈస్ కాల్డ్ morphology. So finally says that morphology is the study of form, size, shape, color, structure of the organism and their tissues, organ and organ system. ఇంకా మనకి దాని కణజాలాలు ఎలా ఉన్నాయి, దాని యొక్క ఆర్గాన్ అవయవాలు ఎలా ఉన్నాయి, అదే విధంగా అవయవ వ్యవస్థలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం దేంట్లో చదువుతామంటే మార్ఫాలజీ. సో మార్ఫాలజీ మీన్స్ the study of form, size, shape, color and structure of the organism. So these morphology can be divided into two categories. One is external morphology, second one is internal morphology. ఒకటి బాహ్య స్వరూప శాస్త్రం అని చెప్తాము, దీని అంతర స్వరూప శాస్త్రం అని చెప్తాము. అంటే ఒక యానిమల్ ని మనం బయట వైపున చదివితే, అంటే బయట వైపున చూసి మనం చదివితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ మార్ఫాలజీ. యానిమల్ ని ఇంటర్నల్ గా చదివితే అది ఇంటర్నల్ మార్ఫాలజీ అవుతుంది. సో ఈ మార్ఫాలజీ ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ మార్ఫాలజీ, అంటే భావ్య స్వరూప శాస్త్రం. స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం, అంటే ఏదైనా ఒక ఆర్గానిజం యొక్క బయట ఉండేటువంటి క్యారెక్టర్స్, భావ్యంగా ఉండేటువంటి క్యారెక్టర్స్ చదివితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ మార్ఫాలజీ. సో ఇంటర్నల్ మార్ఫాలజీ స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్గానిజం, అంటే ఏదైనా ఒక ఆర్గానిజం యొక్క స్ట్రక్చర్ ని మనం ఇంటర్నల్ గా చూస్తే దట్ ఈస్ కాల్డ్ internal morphology. Internal morphology. So these internal morphology again can be divided into two categories. One is anatomy, second one histology. ఒకటి anatomy అంతర్నిర్మాణ శాస్త్రం అని చెప్తాము, histology అంటే కణజాల శాస్త్రం అని చెప్తాం తెలుగులో. సో anatomy, yana means up, toe means cutting అని అర్థం. yana అంటే up అని, toe అంటే cutting అని అర్థం. అంటే ఇక్కడ ఏంటంటే స్టడీ ఆఫ్ internal arrangement of different organs. So some organs are present inside the body of the organism. So these organs how to arrangement, that is the main important here. So anatomy means study of internal arrangement of different organ. So in our body also so many organs are present. So these organs are present each and every manner in perfect manner. Why? Because here connective tissue is important. So మనకి బాడీలో అనేక అవయవాలు ఉంటాయి, అవి వాటి యొక్క ప్లేస్ లో ఎలా ఉంటాయి అంటే వాటి మధ్య మనకి కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. సో హియర్ ఎనాటమీ మీన్స్ స్టడీ ఆఫ్ ఇంటర్నల్ అరేంజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గాన్, అంటే ఒక యానిమల్ లో లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ఎలా అమరి ఉన్నాయి అని తెలిపే శాస్త్రాన్ని మనం ఎనాటమీ అని చెప్తాము, ఇంటర్నల్ అరేంజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గాన్స్. ఓకే, సెకండ్ వన్ హిస్టాలజీ, దీన్ని కణజాలాల శాస్త్రం అని కూడా చెప్పొచ్చు మనం, హిస్టాలజీ. సో హిస్టోస్ అంటే మనకి టిష్యూ అని అర్థం, కణజాలం. సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ సెల్. సో సెల్ ఈజ్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్, అంటే కణం అనేది మనకి జీవుల యొక్క మౌలిక ప్రమాణం. అనేక కణాలు కలిసి మనకి కణజాలంగా ఫామ్ అవుతాయి, మీకు తెలిసిందే. కాబట్టి గ్రూప్ ఆఫ్ సెల్ ఇస్ కాల్డ్ టిష్యూ అని చెప్తాము. కాబట్టి హిస్టాలజీ మీన్స్, హిస్టోస్ మీన్స్ టిష్యూ, లాగస్ మీన్స్ స్టడీ, మీకు తెలిసిందే. సో స్టడీ ఆఫ్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ డిఫరెంట్ టిష్యూస్. సో హియర్ హిస్టాలజీ మీన్స్ the study of
మైక్రోస్కోపిక్ టిష్యూ అంటే జంతువుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కణజాలాలను కూడా మనం చదివితే దాన్ని ఏమని చెప్తామంటే హిస్టాలజీ అని చెప్తాము. ఓకే, తర్వాత మనకి దెన్ సెకండ్ వన్ దట్ ఈస్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్గానిజం లో ఎనాటమీ అండ్ హిస్టాలజీ. సో ఫైనల్లీ మార్ఫాలజీ కెన్ బి డివైడ్ ఇంటూ ఎక్స్టర్నల్ మార్ఫాలజీ అండ్ ఇంటర్నల్ మార్ఫాలజీ. సో వాట్ ఈస్ మెంట్ బై మార్ఫాలజీ? అసలు మార్ఫాలజీ అంటే ఏంటి? ఏదైనా ఒక జీవి యొక్క రూపాన్ని, దాని యొక్క సైజ్ ని, దాని యొక్క కలర్ ని, దాని యొక్క స్ట్రక్చర్ ని మనం చదివితే అది మార్ఫాలజీ అవుతుంది. అదే బయట వైపున మనం ఎక్స్టర్నల్ గా చదివితే ఎక్స్టర్నల్ మార్ఫాలజీ, ఇంటర్నల్ గా చదివితే ఇంటర్నల్ మార్ఫాలజీ. ఓకే, సో సెకండ్ వన్ ఈజ్ these histology is another name is called microanatomy. What is the histology? Another name is called microanatomy. That is the important. So next one is third sub branch in zoology, cytology. So cytology, I mean kaitos అని చెప్తాము. ఇక్కడ kaitos means cells అని చెప్తాము. So study of form and structure of cells and cell organelle. So cell, how to form and which cell organelles are present in animal body. So these all aspects to study in cytology. కాబట్టి cytology అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ఫార్మ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్స్. అంటే ఆ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ కణాల యొక్క నిర్మాణం చదువుతాము, అదే విధంగా సెల్ ఆర్గన్ యొక్క స్ట్రక్చర్ చదువుతాము, అంటే కణాంగాల యొక్క నిర్మాణాలు చదువుతాము. దట్ ఈస్ కాల్డ్ సైటాలజీ. సో వాట్ ఈస్ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సైటాలజీ అండ్ సెల్ బయాలజీ? ఇక్కడ చూస్తే సైటాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఫార్మ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్స్. అంటే ఈ సెల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి, దాని యొక్క రూపం ఏంటి, అదే విధంగా మనకి దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, సెల్ ఆర్గన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ చదివితే దట్ ఈస్ కాల్డ్ సైటాలజీ. సో దెన్ నెక్స్ట్ సెల్ బయాలజీ. సెల్ బయాలజీ మీన్స్ the study of the cell as a structural and functional unit of living organism. Cell biology means the study of the cell as a structural and functional unit of living organism. అంటే ప్రతి కణం అనేది మనకి ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. అంటే జీవులలో నిర్మాణాత్మకమైన క్రియాత్మకమైనటువంటి ప్రమాణం ఏంటంటే సెల్. ఆ వేలో మనం ఏదైనా ఒక సెల్ ని స్ట్రక్చరల్లీ చదువుతాం, అట్ ద సేమ్ టైం ఫంక్షనల్ యూనిట్ గా చదువుతాం. ఇలా చదివితే దట్ ఈస్ కాల్డ్ సెల్ బయాలజీ. సో సెల్ బయాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ద సెల్ యాజ్ ఏ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. అంటే ఒక లివింగ్ ఆర్గానిజం లో ఈ సెల్ ఎలా అంటే ఐ మీన్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్ మేడ్ అప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెల్స్. సో దట్స్ వై కాల్డ్ సెల్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ యూనిట్. At the same time, every cell to perform different function in different organism body. That's why called cell is a functional unit. ఆ వేలో మనం ఏదైనా ఒక కణం యొక్క ఒక సెల్ అనేది స్ట్రక్చర్ గా ఎలా ఉంటుంది, ఐ మీన్ ఫంక్షన్ గా ఎలా ఉంటుంది, ఆ వేలో చదివితే దట్ ఇస్ కాల్డ్ సెల్ బయాలజీ. బట్ సైటాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ ఫార్మ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ అండ్ సెల్ ఆర్గనేల్. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు మీరు. సెల్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, అదేవిధంగా సెల్ ఆర్గన్ స్ట్రక్చర్, వాటిన్నింటి గురించి చదివితే మనం వాటన్నిటి గురించి చదివితే సైటాలజీ. అండ్ సెల్ బయాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ద సెల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫంక్షన్ అండ్ స్ట్రక్చరల్లీ. అంటే ఏదైనా ఒక కణం అనేది స్ట్రక్చరల్ గా ఫంక్షనల్ గా ఎలా ఉంది అని చదివితే దట్ ఈస్ కాల్డ్ సెల్ బయాలజీ. సో ఫిజియాలజీ. ఫైసిస్ మీన్స్ నేచర్ ఆఫ్ ఫంక్షనింగ్. నేచర్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే స్టడీ ఆఫ్ different body function and process. So what is meant by physiology? So physiology means study of different body functions in our body. In our body so many systems are there. So these system how to perform different functions. అంటే మన శరీరంలో కావచ్చు, జంతువుల శరీరంలో కావచ్చు, అనేక అవయవ వ్యవస్థలు ఉన్నాయి. ఒక్కొక్క ఆర్గానిక్ సిస్టమ్ అనేది ఒక్కొక్క ఫంక్షన్ ని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఫిజియాలజీ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల గురించి మనం చదువుకోవటం. అట్ ద సేమ్ టైం ఫిజియాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ డిఫరెంట్ బాడీ ఫంక్షన్ అండ్ ప్రాసెస్. ఓకే, సో దిస్ ఈస్ ద సబ్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ. ఫస్ట్ వన్ టాక్సానమీ, మార్ఫాలజీ, సైటాలజీ అండ్ ఫిజియాలజీ. సో టాక్సానమీ అంటే ఏంటి, మార్ఫాలజీ అంటే ఏంటి, సైటాలజీ అంటే ఏంటి, అదేవిధంగా
ఫిజియాలజీ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసాము. కాబట్టి మీరు అవకాశం ఉంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. మనం మెయిన్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాము, అన్ని లెసన్స్ మనం చెప్పట్లేదు. ఓన్లీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడు, ఏ ఏరియా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మాత్రమే నేను తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి, వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. డోంట్ స్కిప్ ద వీడియో. ఓకే, నెక్స్ట్ సబ్ బ్రాంచెస్ ఇన్ జువాలజీ, ఎంబ్రియాలజీ అండ్ డెవలప్మెంటల్ బయాలజీ. తర్వాత మనకి ఎంబ్రియాలజీ అంటే పిండోత్పత్తి శాస్త్రం అని చెప్తాము. తర్వాత డెవలప్మెంటల్ బయాలజీ, ఈ రెండు గురించి ఒకసారి చూద్దాము. సో వాట్ ఈజ్ మెంట్ బై ఎంబ్రియాలజీ జనరల్లీ? సో వాట్ ఈజ్ మెంట్ బై ఎంబ్రియాలజీ జనరల్లీ అంటే జనరల్ గా మనం ఎంబ్రియాలజీ అంటే ఏంటంటే జనరల్ గా మేల్ అండ్ ఫీమేల్ ఫ్యూజ్ టు ఫార్మ్ ద జైగోట్ in the process of reproduction process. So these zygote is further developed into to produce the embryo. So embryo after development to develop to the baby. అంటే మనకి స్త్రీ పురుష జీవులు మనకు కలిసిన తర్వాత శుక్రకణాలు అండం కలిసి మనకి సంయుక్త బీజం ఫామ్ అవుతుంది. సో దీస్ జైగోట్ ఫర్దర్ డెవలప్ ఇంటూ ఎంబ్రియో. ఇదే సంయుక్త బీజము ఎలా మారుతుంది? మనకి ఎంబ్రియోగా మారుతుంది. సో ఎంబ్రియో తర్వాత మనకి బేబీ అనేది డెవలప్ అవుతుంది. సో ద స్టడీ ఆఫ్ ది సింపుల్ చెప్పాలంటే ఎంబ్రియాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ది ఎంబ్రియో ఈస్ కాల్డ్ ఎంబ్రియాలజీ. ఓకే, హౌ టు ఎంబ్రియో డెవలప్ ఫ్రమ్ జైగోట్. సో హౌ టు డెవలప్ ద ఎంబ్రియో టు ద బేబీ అంటే ఒక పిండం అనేది సంయుక్త బీజం నుంచి ఎలా ఏర్పడింది, ఇదే పిండం అనేది బేబీగా ఎలా ఫామ్ అయింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ ఎంబ్రియో గురించి మనం అధ్యయనం చేస్తాం కాబట్టి దాన్ని మనం ఎంబ్రియాలజీ అని చెప్తాం. సో ఫైనల్లీ సేస్ దట్ ఎంబ్రియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ది ఎంబ్రియో. సో హౌ టు ఎంబ్రియో డెవలప్ ఫ్రమ్ జైగోట్, how to embryo to develop to the baby. So many changes occur in embryo. So finally the study of the embryo is called embryology. Okay, ఇక్కడ ఏం చేయాలో ఒకసారి చూద్దాం. స్టడీ ఆఫ్ ఈవెంట్స్ దట్ లీడ్ టు ఫెర్టిలైజేషన్ అంటే మనకి ఫెర్టిలైజేషన్ లో కొన్ని ప్రాసెస్ ఉంటాయి, ఆ ప్రాసెస్ చదువుతాం మనం. అండ్ క్లీవియేజెస్ అంటే జైగోట్ లో కొన్ని డెవలప్మెంట్ చూస్తాం మనం, అంటే సంయుక్త బీజంలో విదలనాలు అని చెప్తాము, దాన్ని క్లీవియేజెస్ అని చెప్తాము. అంటే స్టడీ ఆఫ్ ఈవెంట్స్ దట్ లీడ్ టు ఫెర్టిలైజేషన్ అంటే ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ గురించి చదువుతాము ఇక్కడ. తర్వాత క్లీవియేజెస్ మనకి జైగోట్ లో జరిగేటువంటి మార్పులు చూస్తాము. అండ్ ఎర్లీ గ్రోత్ అంటే ఎంబ్రియో యొక్క ఎర్లీ గ్రోత్ చూస్తాము. అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ జైగోట్ ఇంటూ ఎంబ్రియో. సో హౌ టు డిఫరెన్షియేషన్ జైగోట్ టు ఎంబ్రియో ఆర్ హౌ టు డెవలప్ ఎంబ్రియో ఫ్రమ్ ద జైగోట్ అంటే ఒక సంయుక్త బీజం నుంచి ఎంబ్రియో ఎలా డెవలప్ అవుతుంది అనేటువంటి అన్ని విషయాలు ఇక్కడ ఎంబ్రియో గురించి అవుతాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఎంబ్రియాలజీ. సో ఫైనల్లీ ఎంబ్రియాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ ఈవెంట్స్ దట్ లీడ్ టు ఫెర్టిలైజేషన్ and a zygote cleavages and early growth of embryo and a differentiation of zygote into embryo అంటే జైగోట్ నుంచి ఎంబ్రియో ఎలా డెవలప్ అవుతుంది, మరి ఎంబ్రియో లోపల జరిగేటువంటి మార్పులు ఏంటి, ఫలదీకరణం ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ఆ టైంలో జరిగేటువంటి చేంజెస్ ఏంటి, తర్వాత క్లీవియేజెస్ అంటే మనకి జైగోట్ లో జరిగేటువంటి క్లీవియేజెస్ ఏంటి, అంటే సంయుక్త బీజంలో జరిగేటువంటి మార్పులు ఏంటి, వీటన్నిటిని గురించి చదివితే దట్ ఈస్ కాల్డ్ embryology. So next one is developmental biology. Next, developmental biology, the study of embryonic development అంటే మనకి పిండాభివృద్ధి గురించి చదువుతాం. ఇక్కడ ఎంబ్రియో యొక్క డెవలప్మెంట్ గురించి చెప్పేది డెవలప్మెంటల్ బయాలజీ. మామూలు ఎంబ్రియాలజీ వేరు, ఇక్కడ డెవలప్మెంటల్ బయాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ అంటే ఎంబ్రియో ఎలా డెవలప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుపుతుంది. అట్ ద సేమ్ టైం ద డెవలప్మెంటల్ ప్రాసెస్ ఆఫ్టర్ బర్త్ అంటే మనకి శిశువు పుట్టిన తర్వాత అంటే జననాంతర డెవలప్మెంట్ గురించి అంటే బేబీ డెలివరీ అయిన తర్వాత ఆ బేబీలో ఎటువంటి చేంజెస్ వస్తాయని చెప్పేదే డెవలప్మెంటల్ బయాలజీ. So this is embryology. So this is developmental biology. So these two is opposite characters are there. Both development biology and embryology, not both are equal. But embryology is a study of the embryo.
but developmental biology is after birth how to baby is developed. That is main thing. Understand? కాబట్టి ఎంబ్రియాలజీ అంటే పిండం గురించి మనం చదివేది, డెవలప్మెంటల్ బయాలజీ అంటే ఆ పిండం అనేది ఎలా డెవలప్ అవుతుంది, బేబీ పుట్టిన తర్వాత దాంట్లో జరిగేటువంటి మార్పులు ఏంటి అనేటువంటి విషయాన్ని మనకి డెవలప్మెంట్ బయాలజీ చెప్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎవాల్యూషన్. పరిణామ శాస్త్రం అని చెప్తాం in తెలుగులో. ఎవాల్యూషన్. ఈ మీన్స్ అవుట్, వాల్వా మీన్స్ రోల్, అంటే బయట, రోల్ అని అర్థం, అవుట్ రోల్. ఓకే, ఇక్కడ స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అంటే జీవులు ఎలా పుట్టాయి అని చదువుతాం మనం. ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అంటే ఎవల్యూషన్ అంటే స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్, జీవుల ఆవిర్భావం ఎలా జరిగింది. హౌ టు ఆరిజిన్ అండ్ లివింగ్ ఆర్గానిజం అంటే జీవులు ఎలా పుట్టాయని మనం ఇక్కడ చదువుతాం ఎవల్యూషన్ లో. అండ్ కంటిన్యూస్ జెనెటిక్ అడాప్షన్ ఆఫ్ ఆర్గానిజం టు ద ఎన్వైరన్మెంట్ అంటే పరిసరాలకి అనుగుణంగా ఏదైనా ఒక ఆర్గానిజం లో కంటిన్యూస్ గా జన్యువులో అంటే జెనెటిక్ అడాప్షన్స్ అంటే జన్యువుల్లో మార్పులు వస్తుంటాయి, అవి చదువుతాం మనం. అంటే ఏంటి, ఇక్కడ స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్, జీవులు ఎలా పుట్టాయి, ఎలా పరిణామం చెందాము, ఎలా ఎవల్యూట్ జరిగింది అన్ని కూడా మనం ఎవాల్యూషన్ లో చదువుతాము. అదే విధంగా ఇంకేం చెప్తున్నాడు, కంటిన్యూస్ జెనెటిక్ అడాప్షన్ ఆఫ్ ఆర్గానిజం టు ద ఎన్వైరన్మెంట్ అంటే పరిసరాలకి అనుగుణంగా ఒక ఆర్గానిజం లో జరిగేటువంటి జన్యు చేంజెస్, జన్యుల యొక్క మార్పులు కూడా మనం ఎవాల్యూషన్ అని చెప్పొచ్చు. సో ఎవాల్యూషన్ అంటే అన్ఫోల్డింగ్ అని అర్థం. ఎవాల్యూషన్ మీన్స్ అన్ఫోల్డింగ్. సో ఆర్గానిక్ ఇవాల్యూషన్ term coined by one scientist, that is Herbert Spencer. Who is he? Herbert Spencer. ఆర్గానిక్ ఎవల్యూషన్ అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టింది హెర్బర్ట్ స్పెన్సర్. సో the term organic evolution coined by Herbert Spencer. So this is the sub branch of the zoology. So next paleontology, very important. So this question given in last TGT biological science paper, also PGT also. అంటే మనకి TGT biological science లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు, PGT లో కూడా ఇచ్చినట్టున్నాడు. ఇది తెలంగాణలో గురుకులాలో లాస్ట్ మనకి 2017 కానీ 18 గాలో వచ్చి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, వచ్చింది కూడా నేను చూశాను, ఒకసారి చూడండి. పేలియంటాలజీ. సో వాట్ ఈస్ మెంట్ బై పేలియంటాలజీ? సో హియర్ పేలియో మీన్స్ ఎన్సియంట్ అంటే పురాతనమైన అని అర్థం. అంటే ఏంటి, పురాతనంగా ఉండేటువంటి ఫాజిల్స్ ఉంటాయి, శిలాజాలు ఉంటాయి, వాటి గురించి చదివితే దాన్ని మనం పేలియంటాలజీ చెప్తాము. ద స్టడీ ఆఫ్ ఎన్సియంట్ ఫాజిల్స్ ఈస్ కాల్డ్ పేలియంటాలజీ. ఇన్ పేలియంటాలజీ టూ బ్రాంచెస్ ఆర్ దేర్, పేలియోబాటనీ అండ్ పేలియోజువాలజీ. అంటే జువాలజీలో ఫాజిల్స్ చదివితే పేలియోజువాలజీ, అదే బాటనీలో ఉన్నటువంటి ఫాజిల్స్, ప్లాంట్ ఫాజిల్స్ చదివితే దాన్ని పేలియోబాటనీ అని చెప్తాము. సో పేలియంటాలజీ వెరీ ఇంపార్టెంట్. పేలియో మీన్స్ ఎన్సియంట్, ఆన్ మీన్స్ బీయింగ్ అని అర్థం. పేలియంటాలజీ, పేలియో మీన్స్ ఎన్సియంట్, ఆన్ మీన్స్ బీయింగ్. అంటే మనకి ఆన్ బీయింగ్ అంటే కలిగి ఉండటం, ఎన్సియంట్ అంటే పురాతనమైనది అర్థం. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, స్టడీ ఆఫ్ ఫాసిలైజ్డ్ రిమైన్స్ ఆఫ్ ఆర్గానిజం ఆఫ్ ద పాస్ట్ జియోలాజికల్ ఏజ్ ఈస్ కాల్డ్ పేలియంటాలజీ. దీన్ని సింపుల్ చెప్పాలంటే సింపుల్లీ సేస్ దట్ the study of the fossils is called paleontology. So these fossils are present era is past geological era అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ స్టడీ ఆఫ్ ఫాసిలైజ్డ్ రిమైన్స్ ఆఫ్ ఆర్గానిజం అంటే ఏదైనా ఒక ఆర్గానిజం యొక్క ఆనవాళ్ళు మనకు ఉంటాయి. ఆర్గానిజం చనిపోయి దాని బోన్స్ వరకు మనం మిగిలిపోతాయి. సో దాన్ని మనం ఫాజిల్ అని చెప్పొచ్చు. కాబట్టి స్టడీ ఆఫ్ ఫాసిలైజ్డ్ రిమైన్స్ ఆఫ్ ఆర్గానిజం అంటే ఆర్గానిజం చనిపోయిన తర్వాత మిగిలిపోయిన దాన్ని మనం ఫాసిల్స్ అని చెప్పొచ్చు. అది ఎప్పుడు జరిగింది, ఫాస్ట్ జియోలాజికల్ ఏజ్ అంటే పురాతన కాలంలో ఏదైనా డైనోసార్స్ లాంటి యానిమల్స్ చనిపోయి వాటి బోన్స్ మనకు దొరికితే దట్ ఈస్ కాల్డ్ డైనోసార్స్ ఫాసిల్స్ అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఫైనల్లీ పేలియంటాలజీ సింపుల్ చెప్పాలంటే ద స్టడీ ఆఫ్ ఫాసిల్స్ ఈస్ కాల్డ్ పేలియంటాలజీ. In paleontology, two branches are there. One is paleobotany, second one is the paleobotany and paleozoology. Okay. Then next finally ecology. Oikos means house ani ardham.
సో వాట్ ఈస్ మెంట్ బై ఎకాలజీ? ఆవరణ శాస్త్రం అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆర్గానిజం, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నేను నా పరిసరాలతో ఏ విధంగా సంబంధం కలిగి ఉంటానో అదే ఎకాలజీ అవుతుంది. సో ఇఫ్ ఎనీ ఆర్గానిజం టు రిలేషన్స్ విత్ బయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ రిలేషన్స్ విత్ ఏబయోటిక్ ఫ్యాక్టర్ ఇన్ ఏ పర్టికులర్ ఎన్వైరన్మెంట్, దట్ ఈస్ కాల్డ్ ఎకాలజీ. సో ఎకాలజీ అంటే ఏంటంటే ఆవరణ శాస్త్రం అంటే ఏదైనా ఒక జీవి తన జీవులతో పాటు పరిసరాలతో ఏ విధంగా సంబంధం కలిగి ఉంటుంది, ఈ పరిసరాల్లో ఉన్నటువంటి బయోటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, అదేవిధంగా ఏ బయోటిక్ ఫ్యాక్టర్ కావచ్చు, టెంపరేచర్, వాటర్, ఎయిర్, ఇవి కావచ్చు. బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే జీవించి ఉన్నటువంటి జీవులు కావచ్చు. వీటి ముగ్గురు మధ్య సంబంధం, బయోటిక్ ఫ్యాక్టర్స్, ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ నేచర్, వీటి మూడింటి మధ్య ఉన్నటువంటి సంబంధం మనం ఎకాలజీ అని చెప్పొచ్చు సింపుల్ గా. ఓకే, ఎకాలజీలో మనకి ఆయికాస్ మీన్స్ హౌస్ అని అర్థం. ఓకే, స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఇన్ రిలేషన్ టు ద అదర్ లివింగ్ ఆర్గానిజం. సే ఫర్ ఎగ్జాంపుల్ లివింగ్ ఆర్గానిజం అంటే ఏదైనా ఒక లివింగ్ ఆర్గానిజం అనేది దేంతో రిలేషన్ కలిగి ఉంటుంది? లివింగ్ ఆర్గానిజమ్స్ తో కనెక్షన్ కలిగి ఉంటుంది. ఇవి బయోటిక్ ఫ్యాక్టర్స్ అని చెప్తాము. దీంట్లో ప్లాంట్, స్మాల్ యానిమల్స్, లార్జ్ యానిమల్స్ అన్ని ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏబయోటిక్ ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ అంటే ఎయిర్, వాటర్, టెంపరేచర్, ఇవన్నీ కూడా ఏబయోటిక్ ఫ్యాక్టర్. సో ఫైనల్లీ వన్ లివింగ్ ఆర్గానిజం హౌ టు మెయింటైన్ టు ద రిలేషన్ బయోటిక్ ఫ్యాక్టర్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్ ఇన్ ద ఎన్వైరన్మెంట్. ఏదైనా ఒక జీవి, ఈ జీవి అనేది బయోటిక్ ఫ్యాక్టర్ తో ఏ విధంగా సంబంధం కలిగి ఉంటుంది, ఏ బయోటిక్ ఫ్యాక్టర్ తో ఏ విధంగా సంబంధం కలిగి, మూడు కూడా ఒకదాని మీద ఆధారపడి ఉంటాయి. లివింగ్ ఆర్గానిజము, బయోటిక్ ఫ్యాక్టర్, ఏ బయోటిక్ ఫ్యాక్టర్, ఈ మూడు కూడా ఒకదాని మీద ఒక డిపెండ్ అవుతాయి కాబట్టి సో దిస్ రిలేషన్ ఇస్ కాల్డ్ ఎకాలజీ. ఓకే, సో నెక్స్ట్ మనకి జెనెటిక్స్, అట్ ది సేమ్ టైం ఎథాలజీ అని చెప్తాము. సో ఎథాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ది హ్యూమన్ బిహేవియర్. మానవ ప్రవర్తన గురించి చేయు అంటే మానవుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంది దాన్ని చదివే శాస్త్రాన్ని మనం ఇథాలజీ అని చెప్తాము. ఓకే, ఇథాస్ అంటే ఇన్ గ్రీక్ వర్డ్ అలవాటు, హ్యాబిట్ అని అర్థం. సో వెరీ ఇంపార్టెంట్ జెనెటిక్స్. సో వాట్ ఈస్ మెంట్ బై జెనెటిక్స్? సో జెనెటిక్స్ అంటే ఏంటి? మనం ద స్టడీ ఆఫ్ ది జీన్స్, సింపుల్ గా చెప్పాలంటే ద స్టడీ ఆఫ్ ది జీన్స్ ఈస్ కాల్డ్ జెనెటిక్స్. ద స్టడీ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్ క్యారెక్టర్ ఈస్ కాల్డ్ హెరిడిటీ, అనువంశికత. ఇవి రెండు ఒకటే మాక్సిమం. కాబట్టి ద స్టడీ ఆఫ్ ది జీన్స్ అట్ ద సేమ్ టైం ద స్టడీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే వంశపారపర్యం గురించి చదివినా కూడా అది జెనెటిక్స్ అవుతుంది. సో వన్ సైంటిస్ట్ ఈస్ దేర్, బేట్సన్ ఈజ్ వన్ ఆఫ్ ది సైంటిస్ట్. సో ఈ సైంటిస్ట్ టు కాయిన్ ద టర్మ్ జెనెటిక్స్ అంటే జన్యువు, జెనెటిక్స్ అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త బేట్సన్ అవుతారు. సో దిస్ ఈస్ ద ఓన్లీ సబ్ బ్రాంచెస్ ఆఫ్ ది జువాలజీ. సో ఇన్ బయాలజీ two branches are there. One is botany, second one zoology. In botany also so many branches are there. At the same time zoology have number of branches. So in this class already we discussed zoology. What is zoology? Sub branches. How many sub branches are there in zoology? So next class I will continue the branches of the botany. అంటే botany లో ఉన్నటువంటి branches ఏంటి మనం చదువుతాం. మాక్సిమం బోత్ ఆర్ ఈక్వల్, చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మార్ఫాలజీ అంటే జువాలజీలో ఏంటి? ద స్టడీ ఆఫ్ ది యానిమల్ మార్ఫాలజీ అంటే యానిమల్ బయట నుంచి ఎలా ఉంది మనం చదివితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ మార్ఫాలజీ. అట్ ద సేమ్ టైం ఇన్ బాటనీ ఎక్స్టర్నల్ మార్ఫాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ది ప్లాంట్ మార్ఫాలజీ అంటే ఆ ప్లాంట్ బయట నుంచి ఎలా ఉంది, రూట్ ఎలా ఉంది, ఆ స్టమ్, లీఫ్, ఫ్లవర్ మనకు కనబడతాయి, అవి ఎక్స్టర్నల్ మార్ఫాలజీ అవుతుంది. కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్, దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఇటుపక్క జువాలజీ బ్రాంచెస్ వస్తాయి, నెక్స్ట్ మనకి బాటనీ బ్రాంచెస్ వస్తాయి. సో ఈ బ్రాంచెస్ నుంచి ఖచ్చితంగా మనకి 3 మార్క్స్ అడుగుతున్నాడు టీజీటీ బయాలజికల్ సైన్స్ లో, అదే విధంగా పీజీటీ బయాలజికల్ సైన్స్ లో. ఓన్లీ బ్రాంచెస్, ఓన్లీ 3 క్వశ్చన్స్ ఆర్ అరేంజ్డ్ లాస్ట్ ప్రీవియస్ 2018 గురుకుల తెలంగాణలో. ఓకే, కాబట్టి మీరు అర్థం కాకపోతే ఒకసారి మీరు మీ దగ్గర ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కంపల్సరీ మీ దగ్గర మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ జువాలజీ అంటే మీకు బాటనీ జువాలజీ, సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీ బుక్స్ ఖచ్చితంగా ఉండాలి. 8th, 9th, 10th చాలా మంది కామెంట్ చేస్తున్నారు
టీజీటీకి ఏం చదవాలని చెప్పేసి క్లారిటీ ఇస్తున్నారో దయచేసి మీరు కామెంట్ పెట్టకండి. ఖచ్చితంగా మనకి టీజీటీ కానీ పీజీటీ బయాలజికల్ సైన్స్ బయోసైన్స్ అవుతారంటే బయాలజికల్ సైన్స్ చదవాలంటే ఖచ్చితంగా 8th, 9th, 10th బయాలజీ టెక్స్ట్ బుక్స్ అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ బాటనీ జువాలజీ, ఇంటర్మీడియట్ సెకండరీ బాటనీ జువాలజీ 80% బిట్స్ ఎక్కడ వస్తాయి, 20% బిట్స్ ఎక్కడ వస్తాయి. ఇంకా మన అదృష్టం బాగాలేకపోతే ఖచ్చితంగా ఆ బిఎస్సీ లెవెల్ డిగ్రీ లెవెల్లో అడుగుతాడు, ఒక 10% అడగొచ్చు. కాబట్టి మాక్సిమం నేను క్వశ్చన్ పేపర్లు చూసిన తర్వాత వాడు అడిగే విధానం నాకు కొంచెం అర్థమైంది. ఇంటర్మీడియట్ నుంచి 80% బిట్స్ ఎరైజ్ అవుతున్నాయి కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇయర్ బాటనీ, సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీ 4 బుక్స్ ఉండాలి. తెలుగు మీడియం సెట్ ఒకటి ఉండాలి, ఇంగ్లీష్ మీడియం సెట్ ఒకటి ఉండాలి. ఇంగ్లీష్ మీడియం అర్థం కాబట్టి తెలుగు మీడియం చదువుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ ఫర్ టీజీటీ బయాలజికల్ సైన్స్ అండ్ ఆల్సో పీజీటీ బయాలజికల్ సైన్స్. కాబట్టి మెయిన్ గా మనం ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, మొత్తం క్లాస్ నేను చెప్పట్లేదు. ఏ ఏరియా ఇంపార్టెంట్, కోచింగ్ ఎలా ఇస్తున్నాడు, ఎక్కడి నుంచి ఎరేజ్ అవుతుంది అనేటువంటి వేలోనే మనకు టీచింగ్ అనేది కొనసాగుతుంది. దయచేసి మీరు గమనించండి. ఈలోపు మనకి పేపర్ 2 మెథడాలజీ, పేపర్ 2 కదా మెథడాలజీ. పేపర్ 2 అంటే మనకి పెడగాలజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ కదా. ఈ పెడగాలజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ లో మనకి మెథడాలజీ ఇన్క్లూడ్ అయి ఉంది కాబట్టి ఈ మెథడాలజీ అర్థం కావాలంటే మీకు గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్ళి కార్తిక్ బయో అకాడమీ యాప్ లో మనకి కొన్ని వీడియోస్ ఉన్నాయి, బయాలజీ మెథడాలజీ వీడియోస్ ఉన్నాయి. అవి న్యూ బుక్ ఆధారంగా చెప్పాను. మీరు ఒకసారి కోర్స్ పర్చేజ్ చేసుకుని 200 ఎంత ఉంటుంది, వెరీ సింపుల్ అమౌంట్, చిన్న అమౌంట్ పెట్టాను నేను. ఆ వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే రేపు నెక్స్ట్ మన క్లాస్ లో చెప్పేటువంటి ఈ పేపర్ 2 పెడగాలజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అనేది అర్థమవుతుంది. మీరు కూడా ఓన్ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. మీకంటూ ఒక ఓన్ ప్రిపరేషన్ ఉండాలి. ఒక పక్క నుంచి యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే వాళ్ళు ఫాలో అవుతావు, లేదు కోచింగ్ వెళ్తే కోచింగ్ వెళ్తావు. కోచింగ్ ఉన్నా సరే, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా సరే, మెయిన్ ఇంపార్టెంట్ నీ ఎయిమ్ ఏంటి, నువ్వు ఓన్ వే ఒకటి ఉండాలి. నీకంటూ ఒక ఓన్ వే ఉంటే ఖచ్చితంగా మన రిజల్ట్ అనేది బాగుంటుంది. హోప్ నెక్స్ట్ ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.